ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. కలిసి స్తుతించడానికి ఎంతో మంచి దినం టుడే. సచ్ ఎ వండర్ఫుల్ డే. లేచి నుంచుట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుడిని స్తుతిద్దాం కలిసి అండి. Heavenly gracious Lord Father, we thank you so much for your love. Father Lord, help us as we are gathered here together, my Lord. I pray, my Lord, that you lead us, guide us, my Lord. Help us to worship you, Lord Father, with our clean heart, Lord Father. Lord Father, I pray for people who are watching us online, who are on the way, my Lord. Please bring them safely. Lord, we thank you again for the day that you have given us to collectively worship and praise your name, my Lord Father. May all the glory be to you, Lord Father. I pray in the name of Jesus. Amen. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమ గూర్చి ప్రకటించేదా. ఈ పాట పాడి దేవుని స్తుతిద్దామండి కలిసి. కలిసి చప్పట్లతో కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. ఘనత ప్రభావము చెల్లించెదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తు నా అండగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తు నా అండగా. భయమా దిగులా మనసా నీకేలా. భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. వాక్యమై వాగ్దానమై నా కొరకై ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను విడిపించిన. వాక్యమై వాగ్దానమై నా కొరకై ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను విడిపించిన. నా
యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. భయమా దిగులా మనసా నీకేలా, భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు, రైట్? చాలా మంచి దేవుడు. లాస్ట్ ఫ్రైడే మనం పాస్టర్ గారు మెసేజ్ చెప్పినప్పుడు కేన్ గురించి చెప్పారు. తను ఎంత పెద్ద తప్పు చేసినా he put a mark on his body so that nobody kills, nobody do anything to Cain. Maybe we have done so much things against him, there is still a mark on us that nobody else can touch him. So we should praise God. ఇంత మంచి దేవుడికి స్తుతిస్తంలో సంతోషంగా ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే సచ్ ఎ వండర్ఫుల్ టైం. ఇంత మంచి దేవుడికి, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా అని పాట పాడి దేవుని స్తుతిద్దాం. స్వరం ఎత్తి పాడదామండి కలిసి. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను
నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా. అంత మంచి దేవుడితో ప్రతి క్షణం గడుపుతాం. ఎంతో మేలు, ఎంతో సంతోషం. అలాగే ఈ వర్షిప్ సాంగ్ నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా అని పాట పాడి దేవుని కలిసి స్తుతిద్దాం. ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా.
కృప తలంచగా మేలు యోచించగా కృప తలంచగా మేలు యోచించగా నాగల మాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరచినావు మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరచినావు నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసులు చేశావు వాగ్దానము నెరవేర్చి వారసులు చేశావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 Hallelujah. Heavenly gracious Lord Father, we thank you so much. Helping us, my Lord Father, to worship you, to be in your presence, my Father. We look unto you today, my Father, to speak to us through word. Lord Father, help us. My Lord, you have
Help our flesh, my Lord, to eat, to have each and every day meal, so that we are able to live in this world, my Lord. The food of this world is not enough. Lord Father, we need your word. Help us, my Lord Father, open our heart. I pray for dear brother who is sharing the message today, my Lord. Fill him with the Spirit. And open our ears and eyes, my Lord Father, a heart, so that we receive your word, my Lord, until to our bones, my Father, so that we never forget. Help us, my Lord, to walk in a way that you desire, my Father, so that when you see us, you may feel proud. Thank you, my Lord Father. Again, give us this opportunity that we are together, listening to your word, my Lord Father. The wisdom that you give is far greater than the wisdom that we get from some other places. Help us, my Lord Father, to receive it and live a life that glorify your name, Lord Father. Thank you again for this day. Thank you for your love. Pray in the name of Jesus. Amen. Thank you, choir team. Daiches kuchondi. Now I invite dear Raju brother to please come and share the worship message with us. ప్రైజ్ ది లార్డ్. మనమందరం లేచి నిల్చున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఆరాధనలో క్రమంగా మనము 121వ దావీదు కీర్తనను వాక్య ప్రతివాక్యాలుగా మనం చదువుకుందాం. మొట్టమొదటి నేను చదువుతాను, తర్వాత వచ్చిన మీరు చదవండి. చివరిది అందరం చదువుదామని మనం చేస్తున్నాను. 121వ దావీదు కీర్తన మనం చదువుకుందాం. సామ్స్ 121. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? ఆయన నీ పాదమును తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడుగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. అందరం కలిసి చివరి వచనం చదువుదామండి. ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన ఈ యొక్క పెద్దలకు, నికాన్స్కి, అలాగే ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నట్లయితే మనందరికీ తెలుసు. ఇదేంటండి, చాలాసార్లు మనము విని ఉన్నాము, చాలాసార్లు మనము అనేక మంది బ్రదర్స్ లేదా అనేక మంది దైవజనుల ద్వారా మనం ఈ యొక్క వాక్య భాగాన్ని మనము విని ఉన్నాము. అయితే ఇక్కడ 121వ దావీదు కీర్తన మనం చూస్తే ఇది ఒక యాత్రా కీర్తన. ఏంటండి? యాత్రా కీర్తన. మనకి హిస్టరీ ఇవన్నీ తెలుసు కదా. అంటే 120వ దావీదు కీర్తన నుంచి దాదాపు 134వ దావీదు కీర్తన వరకు ఇవన్నీ యాత్రా కీర్తనలు మనము చూస్తాం. అంటే ఇక్కడ ఎందుకు ఇది రాయబడి ఉన్నది అనేది హిస్టరీ అంతా మనము చదువుకున్నట్లయితే చాలాసార్లు మీరు వినే ఉంటారు. ఇక ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో యూదా ప్రజలు యెరూషలేం మందిరానికి ఆరాధించడానికి వారు వస్తున్నప్పుడు ఆ యొక్క దారి మధ్యలో దేవుని స్మరించుకుంటూ ఈ యొక్క యాత్రా కీర్తన రాసినట్లు మనం చూస్తున్నాం. ఇది యొక్క హిస్టరీ అంతా మనందరికీ తెలుసు, చాలాసార్లు అనేక మంది బిడ్డలు చెప్పి ఉన్నారు. ఇక్కడ నేను మొట్టమొదటి వచనాన్ని ధ్యానం చేయాలని మనం చేస్తున్నాను. ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటి వచనంలో ఒకసారి చదువుదామండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అంటే ఎందుకు ఎత్తుచున్నారు అంటే, మామూలుగా మనం చూస్తే చాలాసార్లు ఒక్కొక్క అంటే ఎదురు చూస్తూ ఉంటాం.
ఒక్కొక్క దేనికోసం ఎదురు చూస్తూ ఉంటాం, మన యొక్క జీవితంలో ఎదురు చూస్తూ ఉంటాం, కళ్ళు కాసిపోయేలాగా ఎదురు చూస్తూ ఉంటాం. మనం ఇండియాకి వెళ్ళామనుకోండి, ఇండియాలో వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? ఎదురు చూస్తూ ఉంటారు. ఎయిర్పోర్ట్కి వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. లేదా మనకి ఏదన్నా జాబ్ కన్ఫామ్ అయిందనుకోండి, ఊరికే ఏం చేస్తూ ఉంటాం? మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉంటాం, మెసేజ్ వచ్చిందా మెయిల్ వచ్చిందా అని చెప్పేసి చూస్తూ ఉంటాం కదా. ఎదురు చూడడం ఎలా ఎదురు చూస్తున్నాం అంటే కన్నులతో ఎదురు చూస్తున్నాం అంట. ఇక్కడ చూస్తే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి అలా కన్నులు ఎత్తి చూస్తూ ఉన్నారంట. కానీ సహాయము ఇక్కడ ఈ యొక్క వచనం నాకు చాలా ఇష్టం అండి. ఏంటంటే ఇక్కడ రెండు విధాలుగా చూడవచ్చు. ఒకటి ఏంటంటే కన్నులతో మనము దేవుని చూసే భాగ్యము. రెండోది ఏంటంటే రెండవ వచనంలో మనం చూస్తే యెహోవా వలననే నాకు సహాయము కలుగుతుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రెండు, ఒకటి ఏంటంటే విశ్వాసముతో ఏంటంటే కన్నులెత్తి మనము దేవుని చూస్తాము. రెండోది ఏంటంటే విశ్వాసముతో దేవుడిచ్చే బహుమానాలని మనము పొందుకుంటామని చెప్పేసి మనం చూస్తాం. కన్నులు ఎలా మనం చూస్తున్నాం? మనం చూస్తే నిద్రలు కాసి అంటే చూస్తూ ఉంటాం, మనకు కలిగే ఆ యొక్క బహుమానాల గురించి. కానీ ఏదన్నా మన ఇంటికి కార్ ఏదన్నా బుక్ చేసాం అనుకోండి, లేదంటే ఏదన్నా పెద్ద మొబైల్ బుక్ చేసాం అనుకోండి, అది మన ఇంటికి వచ్చేదాకా ఏం చేస్తూ ఉంటారు? స్టేటస్ ఎక్కడికి వచ్చింది స్టేటస్ చెక్ చేస్తూ ఉంటారు. అలాగే దేవుడిచ్చే బహుమానాల గురించి కూడా మనం ఏంటంటే వెయిట్ చేస్తూ ఉంటాం. మన కన్నులు ఏమైతే అంటే ఎదురు చూస్తూ ఉంటాయి. ఇక్కడ దావీదు భక్తుడు కూడా ఆ యొక్క కన్నులు ఆ యొక్క ఎదురు చూస్తా, కొండల వైపు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ మనం కూడా మన జీవితంలో ఆశీర్వాదాలు కావాలి అని అంటే మనం ఎవరి వైపు ఎదురు చూడాలండి? దేవుని వైపు ఎదురు చూడాలి. చాలామంది మనకి ఆశీర్వాదాలు మన ఇంట్లో కావాలి అని అంటే ఎదురు ఎక్కడ చూస్తూ ఉంటారంటే పక్కన వాళ్ళు ఎవరన్నా సహాయం చేస్తారేమో, లేదంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు సహాయం చేస్తారేమో, లేదంటే మనకి ఫ్రెండ్స్ సహాయం చేస్తారేమో అని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ మనము నమ్ముకున్న వాళ్ళు ఎవరు సహాయం చేయరు. మనము సహాయం చేసిన వాళ్ళు కూడా ఆ టయానికి ఏమైపోతారండి? వెళ్ళిపోతారు. సహాయం అనేది చేయరు. కానీ మనం యెహోవాను ఆశ్రయించినట్లయితే ఆయనే మనకి సహాయం చేస్తాడంట. అలా కన్నులు పెట్టి ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఏంటంటే ఆ యొక్క కన్నులు, ఎటువంటి కన్నులు? మనం దేనిని చూస్తున్నాం? మన కన్నులు దేనిని చూస్తున్నాయి? ఒక ఆశీర్వాదాలే మనం అనుకుంటున్నాం, కానీ ఆత్మీయంగా కూడా మన యొక్క కన్నులు దేనిని చూస్తున్నాయి? లోకానుసారంగా మనము అనేకమైన అభివృద్ధి కోసం మనం ఎదురు చూస్తున్నాం. మనం బిల్డింగ్ కావాలి, లేదా మంచి కారు కావాలి, లేదా మంచి అనేకమైనవి కావాలి అని మనం ఎదురు చూస్తున్నాం. కానీ మన ఆత్మీయ జీవితము ఏ విధంగా ఎదుగుతుందని చెప్పి ఎవరిని మనము చూడలేకపోతున్నాం. ఈ యొక్క వాక్యాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు ఇద్దరు వ్యక్తుల గురించి దేవుడు నాకు బయలుపరిచాడు. ఒకటి ఏంటంటే ఒక గుడ్డివాడి గురించి బయలుపరిచాడు. ఒక గుడ్డివారు బైబిల్ గ్రంథంలో న్యూ టెస్టిమెంట్లో ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు బర్తిమై. ఆయన పుట్టి నుంచి గుడ్డివారు ఏమి ఎదురు చూస్తారండి? చూపు కోసమే కదా. ఈ లోకంలో చూపు కావాలి. మనకంటే మంచిగా కళ్ళున్నాయి. మనం ఏం చూస్తున్నామండి? ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం దాకా చెప్పాలండి, అబద్ధం ఆడుకుని చెప్పాలా ఏమండి? పొద్దున్న లెగ్గానే వాట్సాప్ అంట బ్రదర్ చదువుతున్నారు. ఇంకా ఈ యొక్క గుడ్డివాడైతే లోకాన్ని చూడాలనుకుంటున్నాడు. కన్నులను మనము దేనిని చూస్తున్నాం? ఇక్కడ యొక్క కీర్తనలో అయితే కొండల తట్టు ఆయన కన్నులైతే చూస్తున్నాడు, సహాయం వస్తుందా అని. అంటే కొంత అవిశ్వాసం అనేది అక్కడ ఉంది. నాకేదో జరగబోతుంది, ఇక్కడ మా యొక్క ప్రయాణంలో మన యొక్క జీవితంలో ఏదో జరగబోతుంది, నాకు సహాయం కావాలి. చాలా మంది ఈ కాలంలో ఎలా ఉన్నారంటే వాళ్ళు పైకి మంచిగా ఉన్నా కానీ లోపల ఎంతో భయం. నేను చూస్తూ ఉంటా, చాలా మందికి బయటికి చెప్పుకోరు. వారి యొక్క ప్రయాణంలో, వారి యొక్క జీవితంలో, వారి యొక్క యాత్రలో ఎలా ఉంటుందంటే భయం. నాకు ఎవరన్నా తోడుంటే బాగుండు,
నాకెవరన్నా తోడుంటే బాగుండు. ఇక్కడ కూడా యాత్ర చేస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు తోడుంటే బాగుండు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇలాగే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కన్నులు ఏంటంటే ఆయన వైపు చూస్తూ ఉన్నా, ఎవరన్నా వస్తారా అని. ఈ యొక్క గుడ్డివాడు కూడా అదే విధంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మార్గాన్ని పోతున్నప్పుడు ఏమంటాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎందుకు? ఆయన వైపు చూస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు వైపు చూస్తున్నాడు, కానీ ఆయన కళ్ళు కనబట్టలేదు. కనీసం ఆయన మాట వింటున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, ఆయన వైపు చూస్తున్నాడు, యేసు వైపు చూశాడు. అంతమందిలో ఏం జరిగిందండి? యేసుక్రీస్తు ప్రభువు ఆయన్ని గుర్తుపెట్టుకొని ఆయన అరుస్తూ ఉంటే కరుణించు 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 అని చెప్పేసి దావీదు కూడా, అంటే ఈ యొక్క కీర్తనలు ఏ విధంగా అడుగుతున్నాడు, ఆ యొక్క వ్యక్తి కూడా అడుగుతూ ఉన్నారు. ఆయన లోకంలో ఉన్న చూపు కోసం ఆయన అడుగుతున్నాడు. కానీ మనం అటువంటి గుడ్డితనంతోనే ఉండి, మనం ఆ యొక్క గుడ్డితనంలోనే మనం ఉన్నాం. మనం దేవుని అడుగుతున్నామా, అయ్యా నా కళ్ళు తెరవమని, నేను చేస్తున్న ప్రతి ఒక్కటి నీకు అనుకూలంగా ఉంటుందా అని చెప్పేసి మనం అడుగుతున్నామా? 2 కొరింథీయుల్లో 4:4 ఉంది. ఈ యుగ సంబంధమైన దేవత అంట అవిశ్వాసులైన వారికి మనోనేత్రాన్ని, గుడ్డితనాన్ని కలుగు చేస్తుందంట. మనం చూసే చూపు ఎలాంటిది? మనం ఎవరిని చూస్తున్నాం, ఎవరి వైపు మనం చూస్తున్నాం, మన యొక్క ఆత్మీయ చూపు ఏ విధంగా ఉంది? బలవంతంగా ఉందా, లేదా లోకంలో మన చూపు బాగానే ఉంది, ఇప్పటి వరకు కళ్ళజోడు లేకుండా నేను ఉన్నానని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ మన యొక్క జీవితంలో ఆత్మీయమైన జీవితం ఏ విధంగా ఉంది? కన్నులు తెరవబడుతున్నాయా, మూసుకొని ఉన్నాయా? ఈ యొక్క వ్యక్తి, గుడ్డివాడి యొక్క వ్యక్తి చూస్తే ఏ విధంగా చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తారండి గుడ్డివాళ్ళు? ఏం చేస్తారు ఒకసారి చెప్పండి. సహాయం చేయాలా, వారికి సహాయం చేయాలి, తోడు కావాలా, అన్నీ కావాలా. లేదంటే ఆ యొక్క అడుక్కొని, ఎవరన్నా అడుక్కొని ఆ యొక్క బ్రతుకు ఏదో ఒక, మనం చూస్తూ ఉంటాం టెంపుల్స్ దగ్గర కానీ గుళ్ళ దగ్గర కానీ ఒక బట్ట ఉంటుంది కదా, అది వేసుకొని అక్కడ ఏంటంటే వాళ్ళు ఇచ్చే డబ్బుల ద్వారా చేస్తాం. ఒక భయంకరమైన బ్రతుకు. ఆ యొక్క బ్రతుకులో నుంచి వెలుగు రావాలి, నేను దేవుని చూడాలి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నేను పొందాలని ఆ యొక్క వ్యక్తి యేసయ్యను ఏమన్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా యొక్క గుడ్డితనాన్ని తీసేసాయి, ఈ లోకంలో ఏంటంటే నేను మిమ్మల్ని చూడాలి, యేసయ్య నిన్ను చూడాలి, ఈ లోకంలో అద్భుతాలు చేసే దేవుడు నువ్వు కాబట్టి నిన్ను చూడాలి అని చెప్పేసి అన్నప్పుడు, రెండవదిగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క విశ్వాసాన్ని ఏంటంటే, ఇంకా మనం చూస్తే అక్కడ ఉంటుందండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46, 52 వచనాల్లో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు, సమయం లేదు కాబట్టి. అక్కడ ఏమంటున్నాడంటే, ఆ యొక్క కన్నులు తెరవబడటం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అంట, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందంట. మనము దేవుని వైపు చూచినట్లయితే మన యొక్క కన్నులు తెరవబడతాయి. మనము ఏంటంటే మన యొక్క జీవితము మనకు మంచిగా ఉండదు, కానీ మనం ఎదుటోళ్ళ గురించి మనము ఆలోచిస్తూ ఉంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంట్లోకి ఒకరు రెంట్కి వచ్చారు. రెంట్కి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఆ యొక్క సహోదరు ఏం చేస్తారంటే, ఎదురింట్లో వాళ్ళ గురించి చూస్తూ ఉంటారు. బిల్డింగ్లో అటుపక్క ఇటుపక్క చూస్తూ ఉన్నప్పుడు ఈమె ఏమనుకుంటుంది, వాళ్ళ భర్తతో చెప్తాడు, ఆహా మనకి ఎదురుగా ఉన్న ఫ్యామిలీ విండోలో నుంచి మంచిగానే కనబడుతుంది, బాగానే ఉన్నారు, మంచిగా చేస్తున్నారు, మంచిగానే ఉన్నారు అనుకుంటుంది. ఒకరోజు, రెండో రోజు కూడా అట్లాగే చూస్తూ ఉంటారు, ఆ సిస్టర్ ఏం చేస్తుంది ఏంటా అని చెప్పి చూస్తున్నప్పుడు ఆమె ఈ అద్దంలో నుంచి అటు చూస్తూ ఉన్నప్పుడు ఆమె అక్కడ బట్టలు ఆరేయటం కానీ, పనులు చేయడం కానీ, ఆ బిల్డింగ్ మీద నీళ్లు అవి ఏంటంటే వేయటం కానీ, మొక్కలకి నీళ్లు వేయటం కానీ చూస్తూ ఉంటుంది. ఈ సిస్టర్ గారు ఒకరోజు చూశారు, రెండో రోజు చూశారు, బాగానే చేసుకుంటుంది పని అని అనుకున్న తర్వాత అలా చూస్తూ ఉన్నప్పుడు ఆమె చూస్తుంటే ఆమె బట్టలు ఆరేస్తూ ఉందంట, ఈమె చూస్తూ ఉందంట. ఈమె చూస్తున్నప్పుడు వాళ్ళ ఆయనతో, వాళ్ళ హస్బెండ్తో చెప్తుందంట, ఆ బట్టలు ఆరేసారు కదా, బట్టలు ఆరేసినప్పుడు ఎందుకు అంత మురిగ్గా ఉన్నాయి, ఆ సిస్టర్ సరిగ్గా వాష్ చేయట్లేదేమో అని వీళ్ళిద్దరు డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా రెండో రోజు చూస్తే, మూడో రోజు చూస్తే ఇంకా ఏమైపోతుందంటే బాగా
వాళ్ళు చేసేది ఏంటంటే ఆరేసినప్పుడు చాలా మురికిగా ఉంటుంది, ఏంటిది అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్తో అన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ ఊరికే ఏమేంటి అక్కడ చూసి ఆమె ఇది అంటుంది అని చెప్పి ఒకసారి బయటికి వెళ్ళి చూశాడంట. ఏమేమో ఎక్కడి నుంచి చూస్తుందంట, ఇంట్లో నుంచి చూస్తుంది. ఆయన వచ్చి బయటికి వెళ్ళి చూసినప్పుడు అన్నాడంట, అమ్మా చూసే దృష్టి నీది కాదు, ఆమెది కాదు, తప్పు ఆమెది కాదు, చూసే దృష్టి నీది. ఎట్లాగంటే నువ్వు ఇటు నుంచి బయటికి చూస్తున్నప్పుడు ఆ యొక్క కిటికీకి ఉన్న అద్దానికి ఏంటంటే దుమ్ము పట్టుకుపోయి బాగా మసిబారిపోయి అన్నీ అయిపోయి అట్లా ఉంది. నువ్వు చూసే చూపు అక్కడ ఎదుట వాళ్ళు శుభ్రంగానే ఉన్నారు, నువ్వు చూసేది నువ్వు ఫస్ట్ నీ యొక్కది క్లీన్ చేసుకో. ఇటు పక్క నుంచి అద్దంలో చూస్తే ఎట్లా ఉంటుందండి, అటు పక్క నీట్గా ఉంది, ఎందుకంటే శుభ్రం చేస్తారు కాబట్టి. అదే శుభ్రం చేయకపోతే అద్దాన్ని చూస్తే ఎట్లా ఉంటుంది, మురిగ్గా ఉంటుంది. మన యొక్క జీవితం కూడా ఏంటంటే మన జీవితం, ఆత్మీయ జీవితాన్ని మనం ఏంటంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. మన కన్నులు దేనిని చూడాలంటే శుభ్రమైన వాటిని చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా ఆ యొక్క చూసినట్లయితే దేవుని చూడాలి, ఆయనను చూడాలన్న ఉద్దేశంతో ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసంతో ఏం చేశాడంటే ఆయన స్వస్థపరిచినప్పుడు ఆయన స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఈ యొక్క సాతాను ఏం చేస్తుందంటే ఈ యుగ సంబంధమైన దేవత అందరికీ ఏంటంటే గుడ్డితనాన్ని కలుగు చేస్తుందంట. మనం చూసే చూపుని ఏంటంటే డిఫరెంట్ వేలో చూస్తూ ఉంటే అది గుడ్డితనాన్ని కలుగు చేసి ఒకరి మీద మనం కామెంట్స్ చేసుకుంటూ ఒకరి మీద చేసుకుంటూ అట్లా ఉండొద్దు అనమాట. మనము మన యొక్క జీవితాన్ని మనము శుభ్రం చేసుకోవాలి. విశ్వాసంతో దేవుని సన్నిధికి మనం వచ్చినట్లయితే, దేవుని సన్నిధిలో మనం ఉన్నట్లయితే, దేవుని సన్నిధికి మనము ఏంటంటే ఒక ఆశతో మనం వచ్చినట్లయితే, విశ్వాసంతో వచ్చినట్లయితే దేవుడు మనకు కూడా గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. నిజమే, మనం చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉంటాం. కొండల తట్టు నాకు అనులెత్తుచున్నాను అన్నట్లుగానే మనకి జీవితంలో ఒక అద్భుతం జరగాలని ఎదురు చూస్తూ ఉంటాం. మేము దేవుని వైపు మనం ఎదురు చూసినప్పుడు ఏంటంటే ఆశీర్వాదాన్ని మనము చూడగలుగుతాం. అలాగే ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్పగలను. దేవునితోనే ఉన్నాడు, యేసుక్రీస్తుతోనే ఉన్నాడు, యేసుక్రీస్తుతోనే ఆయన ఎప్పుడు ఉన్నాడు. కానీ ఆయనకు జీవితంలో ఏంటంటే అవిశ్వాసం అనేది వచ్చింది. మనం కూడా దేవుని సన్నిధిలో గడుపుతా ఉన్నాం. ఇక్కడ కూడా మనము 121 దావీదు కీర్తనలో ఇంకా అనేకమైన కీర్తనలు మనం చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో, ఒక్కొక్కసారి దేవుడు మనతో లేడేమో అని చెప్పి మనము ఇక్కడ కూడా అనుకుంటా ఉన్నట్లున్నారు. మనం కూడా మనకు జరిగే అనేకమైన కష్టాలు, నష్టాలు వాటి గురించి మనం చూస్తే ఎట్లా ఉంటుందంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో. ఎందుకు విడిచిపెడతాడు అంటే దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు, ఎందుకంటే ఆయనే మనల్ని పుట్టించాడు కాబట్టి. ఇంకా మనం చూస్తే ఆయన నీ పాదములను ఇక్కడ 121 దావీదు కీర్తన మనం చూస్తాం. ఆయన నీ పాదము తొట్టిల్ల నేడు నిన్ను కాపాడువాడు, కునుకడు నిద్ర పోడు. ఇక మనం చూస్తే యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఇంత గొప్ప కీర్తనను మనం కలిగి ఉన్నాము. కానీ మన యొక్క జీవితంలో మనకున్న అవిశ్వాసంతో మనం ఏం చేస్తున్నాం అంటే లోకం వైపు మనము చూస్తున్నాం. ఇంకో వ్యక్తి గురించి చూస్తే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారితోనే ఆయనతోనే ఉండి ఆయనతోనే ప్రార్థన చేసి ఆయనతోనే అనేక మంది దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఒక వ్యక్తిలో ఒక అవిశ్వాసము మనం చూస్తున్నాము. ఆయన ఎవరంటే పేతురు గురించి. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేసుకోవడానికి ఆ యొక్క కొండ మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళంతా సముద్రంలో ఉన్నారు, శిష్యులందరూ సముద్రంలో ఉన్నారు. సముద్రంలో ఉన్నప్పుడు ఆ సముద్రంలో పడవలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి అర్ధరాత్రి అయిపోతుంది. వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నప్పుడు ఆయన చూసి ఏమన్నారంటే భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? అంతా ఏంటంటే భూతం అని చెప్పేసి మనము మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం, 14వ అధ్యాయంలో మనం చూస్తాం. భూతం అని చెప్పేసి భయపడిపోతారు. భయపడిపోయి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఆయన చూసి ఏం చేస్తారంటే ఈయన పేతురు భయపడిపోయి, అయ్యో ఏం వస్తుందండి,
భయం వస్తుంది. మనం కూడా మనకి జీవితాల్లో మనం కూడా యేసుక్రీస్తుతో మనం నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు అనేకమైన ఏంటండి అనుమానాలు చాలా వస్తాయి. ఈ పేతురు కూడా అనుమానం వచ్చింది, అవిశ్వాసం వచ్చింది. ఎట్లా అంటే, అయ్యో మనకి దేవుడున్నాడే, మనతో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు, ఆయన మనిషి కుమారుడు మనతో ఉన్నాడు అని చెప్పి భయపడలే. అక్కడ ఉన్న వాటిని చూసి భయపడినట్లుగా మనం చూస్తున్నాం, విశ్వాసం లేకుండా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళలో ఇంకా భయం వచ్చినప్పుడు అప్పుడు అన్నారు, నేనే అన్నప్పుడు, నీవే అయితే డౌట్, నీవే అయితే నేను కూడా నీలా నడిచే భాగ్యాన్ని ఇవ్వని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు అన్నాం. అంటే ఒక క్లారిఫికేషన్ అక్కడ తీసుకున్నట్లు మనం చూస్తున్నాం. అక్కడ సంభాషణ మనం చూద్దామండి. అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అయితే నువ్వు కూడా నీళ్ళ మీద నడవమన్నాడు. నీళ్ళ మీద నడవమన్నప్పుడు పేతురు కూడా ఏం చేశాడంటే డేర్ చేశాడు. మనం కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు మనం చాలా కమిట్మెంట్స్ ఇస్తాం. మన యొక్క యాత్ర ఎట్లా ఉంటుందండి, నడక ఎట్లా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది కదా, చాలా ఫాస్ట్ ఉంటుంది. అసలు అందరికంటే అయ్యారు గంట ముందు వచ్చేస్తారు, అందరికంటే ముందు ఉంటారు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా వారి యొక్క ఏంటంటే ముందు ఉంటా ఉంటారు. చిన్న చిన్నగా ఏమైపోతుందంటే వాళ్ళలో ఆ యొక్క ఏంటంటే తగ్గిపోతుంది. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ పేతురుని రమ్మన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఏం చేశాడండి, ముందుకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారే నడిచాడు కదా. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారే అయితే నేను కూడా ఏం చేస్తాను, నీళ్ళ మీద నడుస్తానని చెప్పేసి ఆయన ఇంకా క్లారిఫికేషన్ కోసం అట్లా కాలు వేసినప్పుడు ఏం కాలే, నీళ్ళ మీద నడిచినప్పుడు ఏం కాలే, ఎట్లా ఒక బండ మీద నడిచినట్లే ఇలా నడవటం స్టార్ట్ చేశాడు. ఆ యొక్క నడక సాగుతా ఉంది. ఆ యొక్క యాత్ర ఎక్కడి నుంచి అండి, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉండొచ్చు, పడవ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడి నుంచి అక్కడ దాకా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి నడవాలి కాబట్టి ఆ యొక్క యాత్ర నడుస్తూ ఉంది. పడవలో నుంచి తీసి అంటే ఆ యొక్క భయంలో నుంచి బయటకు వచ్చి పడవలో నుంచి తీసి కాలు వేయగానే ఏమైందండి, మామూలుగా అయితే విశ్వాసంతోనే వేసాడు. యేసుక్రీస్తు ప్రభువారిని చూశాడు, నువ్వే కదా దేవుడు కదా అని చెప్పేసి ఆయన వేశాడు. కాలు వేయగానే ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కాలు మునిగిపోలేదు. మనం కూడా దేవుని వైపు మనం చూసి ఆయన వైపే చూస్తూ ఉన్నప్పుడు మన యొక్క కాలు మునగవండి. మనం ఎప్పుడైతే ఇక్కడ పేతురు ఏం చేశాడంటే అలా చూస్తున్నాడు, దేవునికి వెళ్ళి చూస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారికి వెళ్ళి చూస్తున్నాడు. మళ్ళా ఏంటంటే ఒకవైపు ఇలా చూస్తా వెళ్తూ ఉన్నాడు. ఆయన యొక్క యాత్ర దేవుని చూస్తూ ఉన్నప్పుడు ఇటు పక్క నుంచి ఏమొస్తున్నాయండి, అలలు వస్తున్నాయి, గాలి వస్తూ ఉంది, చాలా భయంకరమైన గాలి. ఆ టైంలోనే ఎక్కువ ఉండొచ్చు, అప్పటిదాకా మంచిగా ఉండొచ్చేమో, కానీ అప్పుడే బాగా గాలి, మెరుపులు, థండర్స్ వస్తూ ఉండేటప్పటికి ఆయన ఏం చేశాడంటే ఇటు చూసి ఆయన టక్కన ఇటు చూశాడు. ఇలా చూడగానే ఏం జరిగిందండి, చిన్నగా కిందకి మునిగిపోవడం స్టార్ట్ చేశాడు. మన యొక్క ఆత్మీయ జీవితం కూడా మనము దేవుని సన్నిధిలోకి వస్తూ ఉన్నప్పుడు, దేవునితో మనం ఉన్నప్పుడు, దేవునితో సాగుతున్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన కుటుంబంలో అద్భుతాలు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే సైతాను పెట్టే బాధలు, సైతాను పెట్టే ఆ యొక్క ఆటంకాలను మనం చూసి మనము అధైర్యపడతామో అప్పుడు మన యొక్క జీవితం ఏమైపోతూ ఉంటుందండి, తగ్గిపోతూ ఉంటుంది. యోబును కూడా ఏం చేశారు, ఆయనకు వచ్చిన శోధనకి ఫ్రెండ్స్ వచ్చారు, అందరూ వచ్చారు, ఏం చేశారు, ఆయన్ని చాలా బాధ పెట్టాడు, సింగిల్గా మిగిలిపోయాడు. కానీ విశ్వాసంతో ఆ యొక్క సైతాన్ని ఎదుర్కొన్నాడు యోబు. ఇంకా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మనం చదవలేము. ఇక్కడ చూస్తే పేతురు ఏం జరుగుతుందంటే ఆ లోకం వైపు చూస్తూ ఉన్నాడు, దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. లోకం వైపు చూసినప్పుడు ఏం జరుగుతుందండి, మునిగిపోతున్నాడు. దేవుని వైపు చూసినప్పుడు ఏం జరుగుతుందండి, మళ్ళా నడక స్టార్ట్ చేస్తున్నాడు. మన యొక్క జీవితం కూడా ఇప్పుడు అట్లాగే ఉంది. చాలాసార్లు చూసినట్లయితే ఒక్కొక్కసారి మనకి బాధలు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం లోకం వైపు వెళ్ళిపోతాం. బాగా కష్టాలు ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వస్తాం. ఆనందంగా ఉన్నప్పుడు ఇటు వెళ్ళిపోతూ ఉంటాం.
మన యొక్క ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? మనం దేవుని చూస్తున్నామా, ఈ యొక్క లోకాన్ని చూస్తున్నామా? ఈ యొక్క లోకంలో ఉన్న వాటి అంతా ఏంటంటే నేత్రాశ, జీవపు డంబం. ఈ లోకంలో ఏది మనకు అక్కర్లేదు. మనము దేవునిలో నుంచి మనము లోకంలో నుంచి ఏర్పరచబడిన వారం కాబట్టి మన యొక్క చూపు అనేది ఏ విధంగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం డైలీ చేసే పనుల్లో ఏ విధంగా ఉండాలంటే చాలా జాగ్రత్త. మన జీవితంలో అద్భుతం జరగాలి అంటే ఆ యొక్క పేతురు విశ్వాసంతో తన యొక్క యాత్రను ఇక్కడ నుంచి దేవుని దగ్గరికి, ఆ యొక్క యాత్రను అంటే మన యొక్క జీవితాన్ని కూడా మనం పుట్టిన దగ్గర నుంచి పరలోకం వెళ్ళే వరకు మన యొక్క యాత్ర ఏ విధంగా ఉండాలంటే ఆయననే నమ్ముకోవాలి, ఆయన వైపే మనం చూడాలి. ఇక పేతురు ఏం చేశాడంటే ఆయన వైపే చూసినప్పుడు ఏం జరిగిందంటే విశ్వాసంతో తన జీవితంలో తన యొక్క ప్రయాణాన్ని మంచిగా కొనసాగించసాగాడు. ఎప్పుడైతే అవిశ్వాసముతో ఏంటండి ఆ యొక్క నడకను సాగించినప్పుడు తన యొక్క జీవితం అంతా అయిపోయింది. అక్కడ ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు, ఎందుకు ఇది అయిపోయావు అని చెప్పేసి అడిగినట్లుగా మనం చూస్తున్నాం. అల్ప విశ్వాసంతో మనం ఉన్నాం. ఇక 121 వచనంలోనే మనము ధ్యానం చేసుకున్నాం. ఒకటి ఏంటంటే ఆయన వైపు మనము చూడాలి, ఆయన వైపు మనము దృష్టించాలి. ఈ లోకంలో మనం చూసే చూపు అనేది పరిశుద్ధముగా ఉండాలి. ఆయన వైపే మనం చూడాలి, ఆయన వైపు మనం చూడవలసిన వారు. లోకం వైపు చూడవద్దు. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, జీవపు డంబం. అది మనల్ని నాశనము చేస్తుందే కానీ అది మనల్ని పరిశుద్ధముగా ఉంచేది కాదు. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని యొక్క పాటలు పాడుచున్నప్పుడు మన యొక్క జీవితం ఏమైపోతుందంటే ఆ యొక్క ప్రయాణంలో అద్భుతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. ఒకదానికి ఒకటి ఆశీర్వాదాలు వస్తూ ఉంటావు. యేసు వైపే మన యొక్క చూపు ఉండాలి. ఈయన కూడా గుడ్డివాడు కూడా భర్తమై కూడా ఆయన వైపే, ఆయన మాట వైపే, ఆయన వైపే చూసి ఆయన ఆ యొక్క గుడ్డితనాన్ని నుంచి బయటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ కాలంలో ఎలా ఉన్నారంటే గుడ్డివాళ్లే. ఆ గుడ్డివాడి గురించి ఇంకొక సందర్భం చెప్పి నేను ముగిస్తాను. గుడ్డివాళ్ళంట, ఒక గుడ్డివాడు లాంతర పట్టుకొని బయలుదేరుతూ ఉన్నాడంట. గుడ్డివాడికి లాంతర ఎందుకండి? గుడ్డివాడికి లాంతర ఎందుకండి? ఆ లైట్ ఎందుకండి? ఆయన ఈవినింగ్ వచ్చేటప్పటికి, సాయంత్రం వచ్చేటప్పటికి అలా లైట్ పట్టుకొని బయటికి వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క తన ఇంటికి తన బయటికి వచ్చి వెళ్తూ ఉన్నాడంట. ఒక ఆయనకి డౌట్ వచ్చిందంట మనలాగే, అయ్యా నువ్వు గుడ్డివాడేవు కదా, నువ్వు లైట్ పట్టుకొని లాంతర పట్టుకొని వెళ్తున్నావు కదా, ఏంది నీకు ఏమైనా కనబడుతుందా అంటే మంచి సమాధానం చెప్పిందంట. ఎట్లా అంటే, అయ్యా గుడ్డి నాకు కాదు, నేను మంచిగానే ఉన్నాను. నేను ఎప్పుడైతే ఆ దారిలో వెళ్తూ ఉన్నానో ఏంటండి, కొంతమంది త్రాగుబోతులు, కొంతమంది వాళ్ళ కళ్ళుండి, వాళ్ళకి అన్నీ ఉండి, కాళ్ళుండి అన్నీ ఉండి వచ్చి నన్ను గుద్దుతారేమో అని చెప్పి నేను లైట్ పట్టుకొని వెళ్తా ఉంటే వాళ్ళైనా సైడ్కి వెళ్ళిపోతారని చెప్పేసి. నిజంగా చూస్తే వీళ్ళు ఈ కాలంలో కూడా అంతే ఉన్నారు. మనకి జీవితంలో చూస్తే చాలామంది అటువంటి గుడ్డితనం, కళ్ళుండి చెవులుండి దేవునికి ఉపయోగపడలేని వారిగా ఉన్నారు. నిజంగా మనకి ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? గుడ్డితనంగా ఉంది. మనం ఆత్మీయతలో మనం ఏంటంటే దేవుని వైపు చూస్తూ మన విశ్వాసాన్ని మనము పెంపొందించుకున్నప్పుడు మన యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎంతో అద్భుతంగా మనల్ని దేవుడు చూస్తాడనమాట. అటువంటి జీవితాన్ని దేవుడు ఏంటంటే ఈ యొక్క కీర్తన గ్రంథం మొట్టమొదటి వచనంలో, ఇంకా మనం మిగతా వచనాలు చదివితే ఆయన యొక్క కాపుదల, ఆయన మనల్ని ఎందుకు పుట్టించాడు, మనము ఏంటంటే ఇక్కడ మనం చూస్తే అన్ని యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆయన్ని మనం కలిగి ఉంటే, మనం ఆయన వైపు చూస్తుంటే ఇటువంటి కాపుదల మన జీవితంలో వస్తుంది అనమాట. ఇటువంటి కాపుదల మన జీవితంలో వేదన, నెమ్మది అశాంతి లేకుండా నెమ్మది కలిగిన జీవితాన్ని మనకి దేవుడు ఇస్తాడు. మనం దేని గురించి అయితే అడుగుచున్నామో, దేని గురించి అయితే మనము మన యొక్క హృదయంలో అనుకుంటున్నామో దాని వైపే ఏంటంటే దేవుని వైపే మనం చూడాలి. మనము ఈ లోకంలో నిజంగా చాలామంది అంటే ఇండియాలో అక్కడ చూస్తున్నప్పుడు వాళ్ళ యొక్క జీవితాలు ఎట్లా ఉంటాయంటే దేవుని వైపు చూస్తారు. ఇంటికి వెళ్ళగానే మనము ఒక 1 అవర్ ఇక్కడ దేవుని మందిరంలో ఉంటాం. తర్వాత ఏమైపోతుందంటే మళ్ళీ దేనికి అంకితం అయిపోతామండి? వాట్సాప్, తర్వాత ఫేస్బుక్, తర్వాత సినిమాలు, తర్వాత అన్ని రకాలైన
ఎందుకు మన జీవితంలో అద్భుత కార్యం జరగట్లేదు అని అంటే మనము ఇటువైపు చూస్తున్నాం, లోకం వైపు చూస్తున్నాం. మనం దేవుని వైపు చూసినట్లయితే దేవుడే మనకు సమస్తమును అనుగ్రహించే దేవుడు. దేవుడు ఆ గుడ్డివాడిని ఆ బాగు చేసిన దేవుడు మనకి జీవితంలో అద్భుతం చేయలేడా? పేతురుని నడిపించిన దేవుడు, ఆ నీళ్ల మీద నడిపించిన దేవుడు మనకి జీవితంలో అద్భుతాలు మనకు చేయలేడా? మనం ఏం చేస్తున్నామంటే మనకు జీవితాలని ఆత్మీయంగా మనము పాడు చేసుకుంటున్నామేమో. ఒకసారి ఏంటంటే మనకు హృదయాలను పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. నిజమే, మన జీవితం ఎటుపోతుంది, మన యొక్క ఆత్మీయ జీవితం ఎటు వెళ్తుంది, మన యొక్క భౌతికమైన జీవితం ఎటు వెళ్తుంది? దేవుని వైపు చూస్తున్నామా? దేని యందు మనం విశ్వాసం ఉంచుతున్నామా అనేది మనము చూడవలసిన వారంగా ఉన్నాము. ఆ విధంగా మనం ఉన్నట్లయితే ఇక్కడ చూస్తే యెహోవాయే నాకు సహాయం చేస్తాడనే ధైర్యము, మన ప్రక్కన వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక వచనం ఉందండి, రాజులు నమ్ముకోవద్దు, మనుషులను నమ్ముకోవద్దు, యెహోవాని మాత్రమే నమ్ముకోవాలి. యెహోవాయే మనకి ఏంటండి సహాయము, ఆయన వలననే మనకు సహాయము కలుగును. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు, ఆయన అన్నిటిని సృజించిన వాడు. ఆయన ఆజ్ఞ ఇస్తే అన్ని కలిగినాయి. నీకు కలిగిన శ్రమ కానీ, నీకు కలిగిన ఆ యొక్క బాధ కానీ, మనకు కలిగిన ఆ యొక్క వేదన కానీ ఆయనకు తెలియదా? ఒక మాట సెలవిస్తే ఏమైపోతుందండి? అయిపోతుంది. కానీ మనము ఎవరు ఎందుకు దృష్టించాలండి? ఆయన ఎందు మాత్రమే మనము దృష్టించవలసిన వారంగా ఉన్నాము. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన దేవా, మీ యొక్క పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రం రాజా. ఇటువంటి సమయాన్ని ప్రభా మీరు ఇచ్చినందుకు వందనాలు. మీ యొక్క వాక్యం ద్వారా ప్రభా, మీ యొక్క వాక్య ధ్యానం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే నాయన, మా యొక్క జీవితాలను ప్రభా మేము నీ వైపు చూస్తూ ప్రభా నీవిచ్చే ఆశీర్వాదాలు ప్రభా పొందుకున్నట్లుగా సహాయం చేయండి. అవిశ్వాసంతో కాక నన్ను విశ్వాసంతో, అయా ప్రభువా ఇది నీ వలన కలిగినది ప్రతి ఒక్కటి అని మేము నమ్మే బిడ్డలుగా చేయమని మనం చేసుకుంటూ ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభు మీరు దీవించండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డలను ప్రభా మీరు దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడిచి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని స్పెషల్ అనౌన్స్మెంట్స్ అండి. రెగ్యులర్ సర్వీసెస్ మీ అందరికీ తెలుసు, వెడ్నెస్డే అండ్ థర్స్డే. సో వెడ్నెస్డే July 24th బైబిల్ స్టడీ అండ్ థర్స్డే ఉమెన్స్ ఫెలోషిప్. స్పెషల్ అనౌన్స్మెంట్ July 26th Friday, so that means the coming Friday is Vinay brother, Phoebe sister family invite చేశారు అందరినీ for Thanksgiving prayer at their house at 7 p.m. So Thanksgiving prayer 7 p.m. at Vinay brother house in Justin. Tarvata next day after Friday, next day Saturday 27th baby Eunice dedication andi in HCC church at 11 a.m. So that is going to be 11 a.m. not in the evening, it is 11 a.m. By brother Shyam and brother Shiva. Brother Shyam and sister Shiva. And upcoming special services. So we have guest speakers coming up to our church. July 30th, Tuesday, 7 p.m. Paul Emmanuel Garistaru. So that is on July 30th, Tuesday. August 10, Saturday, 10 a.m. to 12 p.m. and 2 p.m. to 4 p.m.
Raj Sekhar Garu. So that is on Saturday. We will have 2 services that day. Okay. August 16th, Friday, 7 p.m., Bishop Samari Fini Garu. So these are the announcement. The flyer said 10 a.m. Benny, it is 11 or 10 a.m.? 11 a.m. Okay. So flyer is from brother, but maybe after discussion ఏమైందంటే they have changed the time. So it is 11 a.m. That day. All right, Andy. Thank you. So Wednesday, Thursday, Friday, Saturday. So we have from Wednesday to Saturday and then Sunday service. Okay. All right, and thank you so much. థ్యాంక్ యూ జీసస్. నీ మార్గములను మాకు తెలియచేయ్యా. మేము నడవలసిన త్రోవలో మమ్మల్ని నడిపించు. నీ చిత్తం మాలో నెరవేర్చు. నేను నీపై దృష్టి ఉంచి నీకు ఆలోచన ఇచ్చేదను. నీ నడవలసిన త్రోవని నీకు చూపేదను అని కీర్తన గ్రంథములో ఉన్న వాక్యానుసారముగా మేము నడవలసిన త్రోవలో మమ్మల్ని నడిపించయ్యా అని మాపై దృష్టి ఉంచి మాకు ఆలోచన ఇవ్వయ్యా అని చెప్తూ దేవుని సన్నిధిలో మనల్ని సమర్పిద్దాము. పరిశుద్ధాత్ముడా, ప్రాణప్రియుడా, మాలో ఉండి నడిపించయ్యా. పరిశుద్ధాత్ముడా, ప్రాణప్రియుడా, మాలో ఉండి నడిపించయ్యా. నీదు మార్గముల్ తెలియజేయుము, నీ త్రోవను తేటపరచుము. నీదు మార్గముల్ తెలియజేయుము, నీ త్రోవను తేటపరచుము. నీదు వాక్యపు వెలుగులోనే అనుదినం నడిపించుము. నీదు వాక్యపు వెలుగులోనే అనుదినం నడిపించుము. పరిశుద్ధాత్ముడా, ప్రాణప్రియుడా, నాలో ఉండి నడిపించయ్యా. పరిశుద్ధాత్ముడా, ప్రాణప్రియుడా, నాలో ఉండి న్యాయము తీర్చు. పరిశుద్ధాత్ముడా, దహించుచున్న పరిశుద్ధాత్ముడా, న్యాయము తీర్చు. పరిశుద్ధాత్ముడా, దహించుచున్న పరిశుద్ధాత్ముడా, పాపములు కడిగి పరిశుద్ధపరచు. పరిశుద్ధ ఆత్మయైన వాడా, పాపములు కడిగి పరిశుద్ధపరచు. పరిశుద్ధ ఆత్మయైన వాడా, పరిశుద్ధాత్ముడా, ప్రాణప్రియుడా, నాలో ఉండి నడిపించు.
నడిపించయ్యా పరిశుద్ధాత్ముడా ప్రాణ ప్రియుడా మాలో ఉండి హల్లెలూయా హల్లెలూయా మాలో ఉండి నడిపించయ్యా నీ చిత్తం మాలో నెరవేర్చయ్యా మాపై దృష్టి ఉంచి ఆలోచన మాకు దయచేయ్యా నీదు మార్గముల్ తెలియజేయుము నీ త్రోవను తెట్టపరచుము నీదు మార్గముల్ తెలియజేయుము నీ త్రోవను తెట్టపరచుము నీదు వాక్యపు వెలుగులోనే అనుదినం నడిపించుము నీదు వాక్యపు వెలుగులోనే అనుదినం నడిపించుము పరిశుద్ధాత్ముడా నా ప్రాణ ప్రియుడా నాలో ఉండి పరిశుద్ధాత్ముడా ప్రాణ ప్రియుడా మాలో ఉండి మాతో ఉండి ఆరాధనా 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 చేతులది హల్లెలూయా 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 పరిశుద్ధాత్ముడా నా ప్రాణ ప్రియుడా మాలో ఉండి నడిపించయ్యా పరిశుద్ధాత్ముడా నా ప్రాణ ప్రియుడా నాలో ఉండి నాలో ఉండి నడిపించయ్యా నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం నెరవేరునుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం నెరవేరునుగాక యేసయ్యా 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 నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం నెరవేరునుగాక నీ చిత్తమే నెరవేరునుగాక స్తుతియు ఘనతయు మహిమయు ప్రభావము పదవి అధికారము స్తోత్రము బలము ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకే ఎల్లప్పుడూ చేరును గాక ఆమేన్. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో కూర్చునండి. అది త్వరలో రానయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీలో ప్రతి ఒక్కరికి ఈ కూడియను హోస్ట్ చేసిన HCC ఇండియన్ ఫెలోషిప్ అనే ఆత్మీయ ఫ్యామిలీకి హృదయపూర్వ వందనములు తెలియజేస్తున్నాము. మరి ఒకసారి కూడా సర్వకృపాలు అయిన దేవుని స్తుతించుటకు దైవిగా సత్యములు గ్రహించుటకును యేసుక్రీస్తు సాక్ష్యమును బట్టి దేవుని రాజ్య సువార్తను బట్టి
7వ నెల 3వ ఆదివారం. దేవుడు మంచి ఒక అవకాశం మనకు అనుగ్రహించారు. ఆయన నామముకే మహిమ కలుగునుగాక. For he remains good all the time. ఆయన మంచివాడు, ఎల్లప్పుడూ మంచిదే చేస్తున్నాడు. మేలుతో మనల్ని తృప్తిపరచు దేవుడవై మన దేవుడు మనతో ఉన్నారు. ఇంతవరకు నడిపించారు, ఇకను నడిపిస్తారు. ఇంతవరకు ఆదుకున్నారు, ఇకను ఆదుకుంటారు. ఇంతవరకు పోషించారు, ఇకను పోషిస్తారు. ఇంతవరకు స్వస్థపరిచారు, ఇకను స్వస్థపరుస్తారు. ఇంతవరకు జయమిచ్చారు, ఇకను జయమిస్తారు. హల్లెలూయా. విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అని పరిశుద్ధ బైబిల్లో మనం చూస్తున్నాం. But thanks be to God who leads us everywhere in triumphal procession. He's a God who leads us everywhere in triumphal procession. Hallelujah. విజయోత్సవముతో ఊరేగించుచున్న ఒక దేవుడు మనకున్నారు. మనం ఓటమి ఆశించని, మన విజయం మాత్రం ఎదురు చూస్తున్న ఒక తండ్రి అయి ఆయన మనకు తోడుగానే ఉన్నారు. ఏ తండ్రియు పిల్లలు ఓడిపోవాలని ఆశించట్లేదు. పిల్లల ఓటమి తండ్రికి దుఃఖ కారణముగా ఉండదు. స్తోత్రం. పిల్లలు విజయం పొందుతున్నప్పుడు అది తండ్రికి విజయం. పిల్లలు ఓడిపోతే ఆ తండ్రికి అపజయం. అందుకే మన దేవుడు, మన పరమ తండ్రి మనం ఎల్లప్పుడూ విజయం పొందాలనియే ఆశిస్తారు. అందుకు కావాల్సిన అన్నీ మన కొరకైనా సిద్ధపరుస్తున్నారు. ఓడిపోతున్న మానవ కులమును చూసి వారిని విజయంలోనికి నడిపించాలని, మనకు రావలసిన అపజయం, మనకు రావలసిన ఆ ఓటమి అది మరణమేనని లోకం తీర్పు తీర్చి, అపవాది ఇక అంతే, ఏదైనప్పటికీ ఏమి చేసినప్పటికీ ఫైనలీ మీరందరూ నిద్రిస్తారు, చనిపోతారు అని మరణ భయంతో మానవులందరినీ నియంత్రిస్తుంటే, ఆ మరణముకు తన్ను తానే అప్పగించుకొని మరణం నుండి మనకు విజయమిచ్చి నిత్య రాజ్యములో నిత్య జీవముతో మనల్ని చేర్పిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తునికే మహిమ కలుగునుగాక. మనం విజయం పొందాలని ఆయన మన కొరకు ఆ మరణమును స్వీకరించారు. ఇన్ మై టైమ్ ఐ కెన్ సే ఇన్ దిస్ వే, ఆయన తల ఉంచి ప్రాణమును విడిచారు. తల ఎత్తి ప్రాణమున్నంతకాలం మనం నడవాలని. దేవునికి స్తోత్రం. హీ ఈజ్ అ లిఫ్టర్ అప్ ఆఫ్ అవర్ హర్ట్స్ అని పరిశుద్ధ బైబిల్లో మనం చూస్తున్నాం. మన తల ఎత్తి నడిపించే దేవుడవై ఆయన ఉన్నారు. సో బీ జాయ్ఫుల్, బీ గ్లాడ్, బీ థ్యాంక్ఫుల్, బికాస్ హీ ఆల్వేస్ వాంట్స్ us to be victorious. He wants to lead us always in triumphal procession. And he did everything, and he is doing everything on our behalf. If at all you have been going through some situation and you're thinking that you're weakened, you're going to face failures, let me remind you this: he has called you to be victorious, and he will lead you through. Hallelujah. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3 వాక్య భాగం. హీబ్రూస్ 4th chapter 1 through 3. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. కానీ
వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. స్తోత్రం. They heard the word. Though they heard the word, it had no effect in their lives. And the reason is written here. For unto us was the gospel preached, as well as unto them. But the word preached did not profit them, not being mixed with faith in them that heard it. వినిన వాక్యం వారికి ఏ ప్రాఫిట్ తీసుకొని రాలేదంట, వారికి ఏ ప్రయోజనము చేయలేదంట. అండ్ ద రీజన్ ఈజ్ రిటన్, కారణం వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనక. విన్నారు, వినిన వారు ఇగను ఉండను, వినిన వారితో ఈ వింటున్న వారు కలిసి ఉండలేదు. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలోనికి మనం వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి 2 వాక్య భాగం. 1 Corinthians chapter 10 verse 1 and 2. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ప్లీజ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. బ్రదర్, I would not that you should be ignorant of this mystery or about this thing. ఈ విషయం మీరు తెలుసుకోకుండా ఉండకూడదు. You need to know about this అంటున్నారు అపోస్తలుడైనటువంటి పౌలు. 1.5 years స్టార్ట్ అయినటువంటి ఒక అద్భుతకరమైన ఒక సంఘం, కొరింథీ సంఘం. ఆ సంఘంతో మాట్లాడి ప్రభు చెప్తున్న మాటే, పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా చెప్తున్న మాట. ఇది మీరు తెలుసుకోకుండా ఉండకూడదు, ఇది మీరు గ్రహించి ఉండాలి, మీరు ఎరిగి ఉండాలి. అది ఏమిటంటే ఏదనగా మన పితరులందరూ మేఘం క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్టిజం పొందిరి. They all were with Moses. యాక్చువల్లీ మనం చూస్తే ఇలా కనిపిస్తుంది, and were all baptized unto Moses in the cloud and in the sea అని కనిపిస్తుంది. మలయాళం తర్జమానుసారంగా చూస్తే എല്ലാവരും സമുദ്രത്തൂടെ കടന്നു, എല്ലാവരും മേഘത്തിലും സമുദ്രത്തിലും സ്നാനമേറ്റു, മോശയോട് ചേർന്നു, മോശతో చేరిరి అని ఉంది. They joined with Moses అంట. వారు బాప్టిజం పొందారు, సముద్రము నుండి వెళ్ళారు, మేఘం కింద ఉండను. దే ఆల్ జాయిన్డ్ విత్ మోసెస్. వారందరూ మోసతో చేరిరి. ఎందుకు వారు మోసతో చేరారు అంటే, మోసతో దేవుడు మాట్లాడుతున్నారు, దేవుని ఆలోచన చెప్పున మోసే వెళ్తున్నారు. మోసతో చేరి ఉండాలి అందరును అని దేవుడు ఆశించారు. అర్థం, ఇఫ్ దే ఆర్ టుగెదర్ విత్ మోసెస్, వేర్ ఎవర్ మోసెస్ గోస్ దే విల్ గో, వేర్ ఎవర్ హీ ఎంటర్స్ దే విల్ ఎంటర్, వాట్ ఎవర్ ప్రామిసెస్ హీ హ్యాస్ రిసీవ్డ్ దే విల్ ఆల్సో రిసీవ్. వారికి ఆశీర్వాదం రావాలని మోసను ఆశీర్వదిస్తే చాలు, వారికి ఉన్న వాగ్దాన వచనములు మోసతో చెప్తే చాలు. మోసకి ఏది దొరుకుతున్నదో అది మొత్తం వారికి దొరుకుతుంది. బికాస్ దే వర్ టుగెదర్ విత్ మోసెస్. మోసకి దొరుకుతున్న ఆహారం వారికి దొరుకుతుంది, కారణం మోసతోనే ఉన్నారు కదా. అబ్రహాముతో పాటు బయలుదేరిన లోతు
దేవుని యందు విశ్వాసం ఉంచిన అబ్రహాం ఎలా నీతిమంతుడు అని ఎంచబడ్డారో, ద సేమ్ వే లోతును గురించి కూడా పరిశుద్ధ బైబిల్లో నీతిమంతుడైన లోతు అని రాయబడి ఉన్నది. సో విశ్వాసముతో బయలుదేరి వెళ్ళిన అబ్రహాముతో పాటు బయలుదేరి వచ్చిన లోతుకు కూడా అబ్రహామునకు దొరికిన అదే టైటిల్, నీతిమంతుడు అనే టైటిల్ ఆ లోతు కూడా దొరికింది. లోతుని గురించి మనకు తెలుసు. అబ్రహాం అయితే ఇండిలో సైన్యమును సిద్ధపరిచిన వ్యక్తి. అంటే శత్రువులకు వ్యతిరేకంగా పోరాడాలి, మనం వేరుపరచబడిన వారమై ఉండాలి అని. మిగిలిన రాజులతో అడ్జస్ట్ అయిపోవకుండా దేవుని వాక్యముకు లోబడి అబ్రహాం నడిచినందున అబ్రహాం వెళ్ళిన చోటలెల్లా దేవుడు అబ్రహాముకు తోడుగా ఉండను, విజయం ఇచ్చాడు. కానీ అబ్రహాముతో పాటు బయలుదేరి వచ్చిన లోతు గురించి మనం చూస్తే, లోతు తన సొంత ఇంటి వారిని కూడా తనతో పాటు నిలబెట్టడానికి కుదరని వ్యక్తిగా మారిపోయారు గనుకనే కదా సోదోమ్ గోమోరా అని పట్టణంలోనికి వెళ్ళిపోయినటువంటి లోతు సోదోముతో పాటు నాశనమైపోవకూడదని అబ్రహాం యొద్దకి వచ్చినటువంటి దేవదూతలు వెళ్ళిపోతున్న సమయం అబ్రహాం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడుగుతున్నారు. అప్పుడు దేవుడు చెప్తున్నారు, 50 మంది నీతిమంతులు అక్కడ ఉండిన ఎడల నేను ఆ పట్టణమును నాశనం చెయ్యను అని. అబ్రహాం అడిగి 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 అది 40లో ఒక 5 తక్కువ అయితే అని అడిగి, మరలో ఒక 5 తక్కువ అని అడిగి, చివరికి 10 మంది అయినా ఉంటే అని అడిగారు. కారణం ఉంది. అబ్రహాముకు తెలుసు, అబ్రహాం సహోదర కుమారుడైనటువంటి లోతు తన భార్య, వారికి 4 కుమార్తెలు ఉండను. పరిశుద్ధ బైబిల్ మనం చూసినప్పుడు 2 మనకు కనిపిస్తున్నది. కానీ చరిత్ర గ్రంథములో మనం మరలా చూస్తే నీతిమంతుల గ్రంథం, మేము వివర్తన చేస్తున్న గ్రంథానుసారముగా ఆయనకి 4 కుమార్తెలు ఉండను. ఈ 4 కుమార్తెలకు కూడా అక్కడ నుండి వివాహం కొరకు 2కు ఆల్రెడీ వివాహం అయిపోయి ఉండను. ఇక 2 కూడా వివాహం కొరకు మాట్లాడి ఉండను. గనుక దేవుని సన్నిధిలో అబ్రహాం అడుగుతున్నారు, 10 మంది నీతిమంతులు ఉంటే, అర్థం లోతు తన భార్య, 4 కుమార్తెలు, వారిని వివాహం చేసిన 2 వివాహం చేసినటువంటి కుమారులను, 2 వివాహం చెయ్యబోతున్నటువంటి కుమారులను కలిసి ఈ 4కి పార్ట్నర్స్ 4, అలా 8 మంది, లోతు తన భార్య, ఇలా 10 మంది నీతిమంతులు ఉంటే నీవు నాశనం చేయరు కాదా అని అడుగుతున్నప్పుడు, ఇలా ఉన్నారు అనియే అబ్రహాం కూడా నమ్మను. బట్ వాస్తవం ఏమిటంటే, ఈ లోతునకు తన నీతిమంతుడుగా మారుట సాధ్యమాయను, కానీ తన ఇంటిలో ఉన్న వారిని, సొంత భార్యనైనను తనతో పాటు పరిగెత్తి పోవచ్చున్న వేళ తీసుకుని వెళ్ళటానికి సాధ్యం కాని స్థాయిలో ఆమె వెనకకు తిరిగను, ఉప్పు స్తంభముగా మిగిలిపోయను అని బైబిల్లో మనం చూస్తున్నాం. తోడుగా వచ్చిన కుమార్తెలు కూడా శబిదమైనటువంటి అమోనియులు, మోయాబీయులు అని గ్రూపును ఈ భూమిలోనికి తెచ్చిన వారై మారిపోయారని కూడా చూస్తున్నాం. అర్థం, అబ్రహాముతో పాటు వెళ్ళినప్పుడు నీతిమంతుడుగా ఉండను, కానీ అబ్రహాం చూసిన రీతిలో ఉన్న ఒక దర్శనం లోతునకు కలగలేదు. ఇదే రీతిలోనే మోసతో పాటు బయలుదేరి వస్తున్న ఇశ్రాయేల్ ప్రజలు మోసతోనే నిలబడితే ఏమవుతారు? వాళ్ళలా నిలబడుతున్నప్పుడు మోసతో మాట్లాడుతున్న వాక్యం ఈ ప్రజలు వింటారు. మోస తీసుకొని వస్తున్న ధర్మశాస్త్రానుసారముగా ఈ ప్రజలు నడుస్తారు. మోసతో పాటు చేరిన వారు అలాగనే కలిసి ఉంటే వాగ్దానములన్నిటినీ స్వతంత్రించుకుంటారు అనియే దేవుడు వారిని వేరుపరిచారు. ప్రారంభ దినముల్లో అలాగనే ఉండను కూడా. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు సనుగున్నటువంటి అదే ప్రజలు ఎర్ర సముద్రం దాటినప్పుడు స్తుతించు వారై మారారు, ఆరాధించు వారై మారారు, దేవుని మహిమపరచు వారై మారను. కారణం, ఎన్నడూ దాటలేమని వారు అనుకున్న
ఇది మనకు సమాధి స్థలమని వారు అనుకున్నటువంటి చోటలో శత్రువుకు సమాధిని సిద్ధపరిచి అద్దరి చేర్చినటువంటి ఆ దేవుని ఎదుట వారు పాటలు పాడి మహిమపరచారని మాత్రం కాకుండా సమాధి అయిపోయిన శత్రువులను చూసి వారు సంతోషించారు. ఇక మన మీదే ఆ బానిసత్వం లేదు, ఇక ఫరో ఒక ఏలుబడిలో మనం లేము అని ఎరిగారు. స్తోత్రం. దాన్ని బేస్ చేసుకుని కదా మనము ఆ పాట పాడుతుంటాం. ఫరోకు నేనీగ దాసుడన్ కాను, ఫరోకు నేనీగ దాసుడను కాను, పరమా కానానుకు హక్కుదారుడను, పరమా కానానుకు హక్కుదారుడను, నా సంగతములన్నీ తీరిపోయే, సంహారదుదా నన్ను దాటిపోయే, సంహారదుదా నన్ను దాటిపోయే, మనోహరమైన కనాన్ దేశము, మనోహరమైన కనాన్ దేశము, అదే నాకు స్థిరమైన అవకాశము, అదే నాకు స్థిరమైన అవకాశము, నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదుదా నన్ను దాటి. చెప్పండి. నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదుదా నన్ను దాటిపోయే. హల్లెలూయా. ఆమేన్. మనం ఆ పాట పాడుతున్న కారణం ఇది. ఇక ఫరోకు నేను దాసుడును కాను. ఫరో అంటే ఐగుప్తు రాజు, ఐగుప్తు లోకమును చూపిస్తున్నది. ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకముకు అధిపతి ఉన్న అపవాదికి నేను ఇక దాసుడును కాను. కారణం నేను పరమ కనానుకు వెళ్ళుచున్నాను, నేను నిత్య రాజ్యంలోనికి వెళ్ళుచున్నాను. ఆ కాలంలో ఇశ్రాయేలు వెళ్ళుతున్నప్పుడు ఇశ్రాయేలు కూడా గ్రహించుకున్నారు, ఇక మనం దాస్యపు కాడి కింద లేము, మనం విడుదల పొందిన వారం. ఇందు నిమిత్తం రాజు ఒక జయధ్వని కలిగిన వారై వారుండను. వారిని శపించుటకు వస్తున్న బిలామే చెప్పిన మాటయే, ఏమని శపించదను, రాజు ఒక జయధ్వని వారిలో ఉన్నది అంటున్నారు. దేవుని ఆరాధిస్తున్న, దేవుని స్తుతించే వారముగా అయితే వారిలో ఎక్కువ మంది, with many of them, దేవునికి not some of them, not some of them, not a few of them, many of them. That's what is written. సో మెజారిటీకి ఏం జరిగిందంటే, ఎక్కువ మందిలో ఏం జరిగింది, దేవునికి ఇష్టలుగా వారు దేవునికి ఇష్టలుగా ఉండలేదు. They didn't do what pleases God. Many of them didn't do what pleases God. I and you need to know what pleases God. The children who are listening to me, go back to your parents and ask them, ask your father, that what pleases you? What should I do to make you happy? You need to ask your dad. Go to your parents and ask them. Not now, but after you go back home. Just go to them and ask them, what makes you happy? What are you expecting from me? And I can assure you this will be the answer. Please do obey. That's enough. ఏ తండ్రియు బిడ్డ నుండి కోరుతున్న వేరే ఏది కాదు, ఒకే ఒక మాట చెప్తారు. I too am a father of physical children and spiritual children too. And if they come to me and ask me what pleases you, what makes you happy, I can very clearly say to them, please to obey what is being said. That is enough, nothing more. మీరు మా కొరకు ఇల్లు కట్టనక్కర్లేదు, మీరు మా కొరకు ఏది సంపాదించనక్కర్లేదు, వేరే ఏది చేయనక్కర్లేదు. Can you obey? And this is the very same thing Father God is expecting from us. తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తున్నది వేరే ఏది కాదండి, ఆయన మాటకి మనం లోబడుతున్నామా? ఆయన మాటకి మనం లోబడుతుంటే చాలు, మనం ఇష్టలమై మారుతుంటాం. You can see that when Jesus Christ himself
testifies in this way, because I do everything that pleases my Father, He has never left me alone. నా తండ్రికి ఇష్టమైనది నేను చెయ్యుచున్నాను గనక తండ్రి నన్ను ఎన్నడను ఒంటరిగా విడిచిపెట్టలేదు. తండ్రికి ఇష్టమైనది నేను చెయ్యుచున్నాను. తండ్రికి ఇష్టమైనది ఏది అని అడిగితే చెప్తారు, వాట్ ఎవర్ హీ వాంటెడ్ మీ టు డూ, ఐఎమ్ డూయింగ్ దట్. తండ్రి వలన వినినదే నేను మీకు బోధిస్తున్నాను. తండ్రి ఏమి చెయ్యమని చెప్పుచున్నారో అది నేను చేస్తున్నాను. ఒబీడియంట్ చైల్డ్. మోసతోనే ఉన్నప్పుడు వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలు కాకుండా పోయారు. కంటిన్యూ చేయండమ్మా. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఓ, దట్స్ ఎ ట్రాజిక్ ఎండ్. వారు ప్రారంభించారు, వారి ఎర్ర సముద్రం దాటారు, బట్ దే డిడ్ంట్ రీచ్ ద డెస్టినేషన్. వారు చేరవలసిన చోటలో వారు చేరలేదు. వారు అరణ్యములో సౌములై పడి ఉన్నప్పుడు వారు బంధువుల కండను, వారితో పాటు కలిసి బయలుదేరి వచ్చిన సహోదరులందరి కంటను, వారిని లక్ష్యములో చేర్పాలని వారిని తీసుకుని వెళుతున్న మోసే కంటను అధికముగా దేవుడు వేదనతో ఉండెను. ఆ వేదన స్వీకరించిన మోసయే దేవుని సన్నిధిలో పడి ఉండి ఏడుస్తున్నారు. క్షమించుము, వీరిపై కనికరం చూపుము, వారిని అలా విడిచిపెట్టవద్దు. He was interceding, he was pleading before God. వారిలో ఎక్కువ మంది ఇష్టులై ఉండలేదు. అండ్ కంటిన్యూ దిస్. వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డ వాటిని ఆశించకుండునట్లు, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. మనకు ఎగ్జాంపుల్స్ గా మనకు రాయిసి పెట్టబడి ఉన్నది. These are written for us to know what happened to them, and that should not happen to us. వారికి జరిగినది మనకు జరగకూడదు అనియే ప్రభు చెప్తున్నారు. ఇది మనకు దృష్టాంతములుగా ఉండినట్లుగా, చరిత్రములు ఇది ఇలా జరిగి ఉన్నది గనుక అలా జరగకూడదు అంటున్నారు ప్రభు. కంటిన్యూ చేయండమ్మా. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి. Now listen very carefully. తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని. ఆడుటకు లేచిరి. తినుట త్రాగుట, శరీరముకు కావాల్సిన ఆహారం భుజించుట, కావాల్సిన నీళ్లు త్రాగుట, ఇదేది తప్పు కాదు. నెక్స్ట్ అక్కడ కంటిన్యూషన్ చూసారా, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. సో ఆ ఆట ఏమిటని మీకు ఇప్పుడు అర్థమవుతుంది. విగ్రహారాధికులు వారు దేని ఎదుట ఆడారంటే ఆట, మొదటిగా దూడను సిద్ధపరిచి దాని ఎదుట ఒక ఆట ఆడారు. లోకానుసారమైన విషయములను బట్టి అతిశయిస్తూ దానిలో ఆనందిస్తూ ఆట ఆడుతున్నప్పుడు దేవుడు చెప్తున్నారు, లోక స్నేహం దేవునితో వైరమని ఎరుగరా వ్యభిచారులారా. ఐడోలేటరీ ఈజ్ ఈక్వల్ టు అడల్టరీ. విగ్రహారాధన వ్యభిచారంతోనే దేవుడు పోల్చుకున్నారు. విగ్రహం అంటే చేసి పెట్టిన ఏదో ఒక బొమ్మ మాత్రం కాదు. విగ్రహం ఇంతకు ముందు చెప్పి ఉన్నటువంటి విషయమే. దేవునికి ఇవ్వవలసినది, దేవునితో గడపవలసిన సమయం, అది దేవునికి ఇవ్వకుండా వేరే దానిలోనికి మారుస్తున్నప్పుడు వేరే ఒక విగ్రహమును మనం సిద్ధపరుస్తున్నాం. అలా ఉండకూడదు అంటున్నారు ప్రభు. నెక్స్ట్,
మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వ్యభిచరింపకయుందుము. నెక్స్ట్, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే, కేవలం శరీరముకున్న సంతోషం మాత్రం ఆశించినందున ఒకే దినమునే 23,000 మంది 23,000 మంది కూలిరి. నెక్స్ట్, మనం ప్రభువును శోధింపకయుందుము. వేరే కొందరు శోధించారు, టెస్ట్ చేశారు. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిపోయారు. నెక్స్ట్, మీరు సనుగకుడి. వారిలో కొందరు సనుకొని సంహారకుని చేత నశించిరి. నెక్స్ట్, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. హల్లెలూయా. ఇది చదివి ఇది విని మనకు బుద్ధి కలగాలి అని రాయబడి ఉన్నది కనుక నెక్స్ట్ వాక్యం, తాము నిలుచుచున్నామని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. Now come back to Hebrews 4th chapter, మొదటి వచనం నుండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మనకు ఉన్నది. ప్రామిస్ ఇకను ఉన్నది అంటున్నారు. Read it again. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా అర్థం, వారు కానానులో చేరినది కాదు విశ్రాంతి. యెహోషువ వారికి విశ్రాంతి అనుగ్రహించిన ఎడల మరి యొక్క విశ్రాంతిని గురించి రాయనక్కర్లేదని ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు కనిపిస్తుంది. వాగ్దాన దేశములో వారు చేరినది కాదు వారికి ఉన్న విశ్రాంతి. వేరే కొందరు విశ్రాంతి దినం, శాబత్ దినం, 7th డే అని అనుకుంటున్నారు, నాట్ నోయింగ్ వెరీ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. విశ్రాంతి దినమును ఆచరించుట అంటే కేవలం ఏడవ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నారు కనుక మనం కూడా నాట్ దాట్. రెస్టింగ్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, హ్యావింగ్ faith in him, knowing that he is at work, I need to trust him and obey his statutes, that I will be able to get into the promises of God. That is called resting, a rest. ఒక విశ్రాంతి అనే దేవుడు నియమించున్నారు. ఇది ఎప్పటి వరకు? until you rest in peace, RIP. ఆ రోజు వరకు ఇదే నిరీక్షణతో ఏ నిరీక్షణ? వాగ్దానం ఇచ్చిన ఆయన అది నెరవేరుస్తారు. కంటిన్యూ చేయండమ్మా. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమోనని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడెను. మనకు సువార్త. They had a good news and the good news was about entering into a promised land. వారికి దొరికిన సువర్తమానం, నీవు భూమిలో ఆశీర్వదించబడదువు కాదు. They even thought so. బట్ వారికి పితరులైనటువంటి తండ్రి అయిన తాతయ్య అయినటువంటి అబ్రహాం తండ్రిని అడిగితే అబ్రహాం తండ్రి చెప్తారు, అవును దేవుడు ఈ భూమిలో ఉన్నదియే చెప్తున్నట్లుగా మాట్లాడినను ఆయనతో నడిచిన నేను అర్థం చేసుకున్నాను. చూపించు దేశం అంటే ఈ భూమిలో చూసిన దేశం కాదు. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయం వచ్చేటప్పుడు అక్కడ మనకు విశ్వాసం గురించిన సబ్జెక్ట్లో మనకు కనిపిస్తున్న విషయమే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబను వారు గూడారములో నివసించుచు దేవుడే నిర్మాణగడై ఉన్న పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచుచు భూమిలో అన్యులమని పరదేశులమని ఒప్పుకొనుచు. సో దే ఆల్ had a faith
a confidence, a hope. And they never said we achieved it, we received it. They said, no, we are yet to receive. అలా వారు నమ్ముతూ ఈ భూమిలో మేము అన్యులం, భూమిలో ఉన్న కాలం అందయు ఇది మన దేశం కాదు, ఒక రోజు పోయి చేరవలసి ఉన్నది అని నిరీక్షణతో ఉండి వారు వెళ్ళిరి. మోషేతో పాటు బయలుదేరినటువంటి ఇశ్రాయేల్ ప్రజల గురించి కానాన్ అని చెప్పినప్పుడు ఈ చేరుతున్న కానాను కాదు, ఇగను ఉన్నది అని వారు కూడా గ్రహించకుండా పోయారు. కానీ యెహోషువను గురించి చూస్తున్నప్పుడు మనకు ఒకటి కనిపిస్తుంది. వాగ్దాన దేశం చేరిన తర్వాత యెహోషువకి ఒక స్టేట్మెంట్ ఉన్నను. అదే కదా మనం ఇంటిలో అన్ని రాసి పెడుతుంటాం, నేను నా ఇంటి వారును మేము యెహోవానే సేవించదము. మేము దేవునే సేవించదము. ఆయనతో ఉండుటే మాకు ఇష్టం, ఆయన ఆరాధించుటే మాకు ఇష్టం, ఆయన కలిగి ఉండుటే మాకు సంతోషం, ఆయనతో సమయం గడుపుటే మాకు ఇష్టం. దే ఆల్వేస్ వర్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. చెరసాల లోపల ఉన్న పౌలు కూడా చెప్తారు, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభువునందు ఆనందించుడి. ఇక్కడ ఉన్నటువంటి విషయం గురించి ఆలోచించవద్దు. కంటిన్యూ చేయండి ఈ వాక్యం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడింది. నెక్స్ట్, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక. దిస్ ఇస్ వాట్ ఎవ్రీ బిలీవర్ నీడ్ టు ఎగ్జామిన్. ఒకరితో చర్చించుకొని ఒకరితో మాట్లాడి గ్రహించుకోవాల్సింది, వాట్ ఆర్ వి ఫోకసింగ్ ఆన్? మనం దేని కొరకు కనిపెట్టుకుని ఉంటున్నాం? మనం ఏది ఎదురు చూస్తున్నాం? మన ఎదురు చూపు ఏమిటి? మన నిరీక్షణ ఏమిటి? సహోదరులు చేరి వస్తున్నప్పుడు వారి మధ్యలో ఉండవలసిన డిస్కషన్ ఇది. అండ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, అది దొరుకుతుందా? అదేనా ఆలోచన? నిత్యమైనటువంటి విషయముల గురించి, నిత్యమైన రాజ్యముల గురించి వినిన వారితో విశ్వాసం గలవారమై ఉండాలి. ఆనాడు కూడా వినిన వారు ఉండను, కానీ ఎక్కువ మంది ఈ భూమిలోనే నష్టపోయారు, అరణ్యంలో పడిపోయారు. కండి చేద్దాం. విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. అయితే విశ్వాసులమైన మనం ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని. They will not enter into my rest. They were restless. అన్ని విషయం గురించి విచారం, అన్నిటి గురించి భారం, బాధ, వేదన, ఆలోచనతో అనేక కార్యములు చేయాల్సింది. ఫైనలీ నథింగ్. నిత్యరాజ్యం గురించి ఉన్నది. డోంట్ యు నో దట్ హీ ఈస్ కమింగ్ బ్యాక్? Don't you know that he is a rewarder? He's coming back to give reward according to what we have done. మనకు బహుమానం ఇవ్వాలని ఆయన తిరిగి వస్తున్నారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చెప్పనిచ్చుటకు బహుమానం, జీతం నా వశములో ఉన్నది. ఆయన అది ఇవ్వాలని వస్తున్నప్పుడు do we have that confidence? ఆయన ఎదుట నిలబడి స్వీకరించటానికి నేను కూడా పాత్రునై ఉంటాను. ఇఫ్ నాట్, అట్లీస్ట్ టుడే ఎగ్జామిన్. ప్లీజ్ కంటిన్యూ, లెట్ us go fast. నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన పలికెను. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను. This is clarity for that 7th day. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని 7వ దినము గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియు గాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు.
కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత అనుసరణ లేకపోయినందున, బికాస్ దే వర్ నాట్ ఒబీడియంట్, అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక నేడు మీరాయన మాట వినిన ఎడల, now listen this, నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడదు అని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినము నిర్ణయించుచున్నాడు. నేడు అని ఒక దినం నిర్ణయించుచున్నది. నెక్స్ట్, యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినము గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు దేవుని ప్రజలైన మనకు విశ్రాంతి నిలిచి ఉన్నది. There remaineth therefore a rest to the people of God. That resting is still waiting. విశ్రాంతి దినం అన్నది మనకు వెయిటింగ్ లో ఉంది. Until we complete our mission and we enter into that promises. అప్పటి వరకు నేడు ఎప్పుడు వాక్యం ధ్యానిస్తున్నాము, ఎప్పుడప్పుడు వాక్యం వింటున్నాము, ఎప్పుడప్పుడు వాక్యమును మనం తలుస్తున్నామో అప్పుడెల్లా ఎస్ లార్డ్ అని నిశ్చయతో ఆ వాక్యమందు మనకు దొరుకుతున్న విశ్రాంతి అనుభవం, రెస్టింగ్ ఇన్ ద ప్రామిసెస్. ఐ విల్ షో యూ వన్ మోర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూడ్ హియర్. 10-11 కంటిన్యూషన్. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. లిసన్, విశ్రాంతిలో ప్రవేశించిన వారు కూడా, రీడ్ అగైన్, ఎందుకనగా కానీ చెప్పకుండా చదవండమ్మా. తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. విశ్రాంతిలో ప్రవేశించిన వారు ఎంటర్డ్ ఇంటు హిస్ రెస్ట్. ఎవరు? Who has entered into his rest? ఒక అష్యూరెన్స్, he is at work. నా దేవుడు నా కొరకు అన్నియు సిద్ధపరుస్తున్నారు. నిత్యరాజు నన్ను చేర్చుటకు, నా కొరకు నివాసమును సిద్ధపరచుటకు వెళ్ళిన ఆయన అది త్వరలో తిరిగి వస్తారు. ఆ అష్యూరెన్స్ ఉన్నందున రెస్టింగ్ ఇన్ దట్ ప్రామిసెస్. ఏదో పొందుకున్నామని కాదు, ఏదో సంపాదించామని కాదు, ఏదో కలిగి ఉన్నామని కాదు. I'm still waiting for that. And I will enter into that promises one day. Until I enter into that promises, I will be waiting. నేను వాగ్దానముల యందు నేను కనిపెట్టుకొని ఉంటాను అని చెప్పి 12వ వచనములో దేవుని వాక్యమును గురించి ఉన్న కంటిన్యూషన్. See that? ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మల కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హృదయంలో ఉన్న తలంపులను ఆలోచనలు అన్ని ఇది ఎగ్జామిన్ చేస్తుందంటే ఈ వాక్యం లోపలికి వచ్చి ఎగ్జామిన్ చేస్తుంది. మన హృదయంలో ఉన్న తలంపులు, ఆలోచనలు ఏమిటి అని ఆ వాక్యం ఎదుట. అందుకే 13వ వచనంలో ఉన్నది, ఆయనకి మరుగైనది ఏదీ లేదు, ఆయన కన్నికి అన్ని తేటగా కనిపిస్తుంది. సో హీఈస్ వాచింగ్ ఓవర్ us and he knows with us. మన ఆశ దేని మీద ఉన్నది? వాట్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్ ఫర్? మనం వేరుపరచబడిన వారు,
పరిశుద్ధ బైబిల్లో వాగ్దానం గురించి నేను చెప్తున్నప్పుడు పౌలు చెప్తున్న ఒక మాట ఉన్నది, వీరు ఇశ్రాయేలీయులు, వాగ్దానములు వీరికున్నది. అంత్యోక్యలో చేరి వచ్చిన వారిని చూసి చుట్టూ ఉన్నవారు చెప్పారు, వీరు క్రైస్తవులు, వీరు క్రీస్తుని పోలి నడుస్తున్నారు. మనల్ని చూసి ఏమంటారు? ఒక తండ్రికి తన బిడ్డను గురించి ఎవరైనా మీ కుమారుడు మీలాగానే ఉన్నారండి అని చెప్తే ఎంత సంతోషమో, అదే రీతిలో ఆయన పోలికలోనికి మనం మార్చబడాలని, ఆయనతో సారూప్యం గల వారమై మనం మారాలని మనకు వాక్యం ఇచ్చి అనుదినం నేర్పిస్తూ వస్తున్న ఆ దేవుని సన్నిధిలో ఆ వాక్యం మనకు నిష్ప్రయోజనకరమైపోకుండా ప్రయోజనకరముగా ఉండినట్లు మనం మనల్ని సమర్పిద్దాం. లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. ఏల్రోయి ఏల్రోయి నన్ను చూసావయ్యా, ఏల్రోయి ఏల్రోయి ఎరిగి ఉన్నావయ్యా. తల్లి గర్భములో పడకమునుపే నన్ను చూసావయ్యా, తండ్రి జగమును రూపింపగా ముందే నన్నెను కొన్నావయ్యా. ఏల్రోయి ఏల్రోయి నన్ను చూసావయ్యా, ఏల్రోయి ఏల్రోయి ఎరిగి ఉన్నావయ్యా. పిండమునై నుండగనే కన్నులు నన్ను చూచెనే, పిండమునై నుండగనే కన్నులు నన్ను చూచెనే. నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకమునుపే, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీ లిఖితములాయనే, ఇలలో భయమేలా. నా దినములన్నీ లిఖితములాయనే, ఇలలో భయమేలా. ఏల్రోయి ఏల్రోయి నన్ను చూసావయ్యా, ఏల్రోయి ఏల్రోయి ఎరిగి ఉన్నావయ్యా. ఆశ్చర్యముగా నన్ను చేసిన అద్భుతమేగా నీ సృష్టి, ఆశ్చర్యముగా నన్ను చేసిన
అద్భుతమేగా నీ సృష్టి అనుదినము అది జ్ఞాపకం చెయ్యగా అందరంగ అందానందం అనుదినము అది జ్ఞాపకం చెయ్యగా అందరంగ మందానందం ఆనందమే ఇక ఆనందమానుదినం ఆనందాశ్రులే ఆనందమే ఇక ఆనందమానుదినం ఆనందాశ్రులే ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావయ్యా ఎల్రోయి ఎల్రోయి ఎరిగి ఉన్నావయ్యా. దేవుడు మనల్ని గురించి కలిగిన ఒక దర్శనం. I know the plans I have for you, plans to prosper you, not to harm you. ఎంతో గొప్ప ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నారు. అది మనకు లభించినట్లుగా మనం ప్రయత్నిద్దాం. దర్శనమే దర్శనమే దైవిక దర్శనమే 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 నా దేవుని దర్శనమే జగతికి పునాది వేయకమునుపే కలిగిన దర్శనమే జగతికి పునాది వేయకమునుపే కలిగిన దర్శనమే నిశ్చయమే అది నెరవేరునని నిరీక్షణయే నాలో అవునప్పా నిశ్చయమే అది నెరవేరునని నిరీక్షణయే నాలో ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావయ్యా ఎల్రోయి ఎల్రోయి ఎరిగి ఉన్నావయ్యా తల్లి గర్భములో పడగమును నన్ను చూసావయ్యా తండ్రి జగమును రూపింపగా ముందే నన్ను కొన్నావయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావయ్యా ఎల్రోయి ఎల్రోయి ఉన్నావయ్యా నన్ను ఎన్నుకున్నావయ్యా నీ కొరకని ఎన్నుకున్నావయ్యా కలిగిన ఉద్దేశములు ఎంతో గొప్పది
నిత్య రాజ్యములో నన్ను చేర్చాలని, నిత్య నివాసం నాకు ఇవ్వాలని నీవు కలిగి ఉన్న అద్భుతకరమైన ప్రణాళిక. You made that plan. Envisages as yours, Master. And that's so great. That's so wonderful. ఆదియు అంతుమైన నీవే. నా గురించి కూడా నా ప్రారంభము ముగింపు అన్నీ నీవు ప్లాన్ వేసారు. అది మాలో నెరవేరాలి. అది ఏ కావలసి ఉన్నది, వేరే ఏది వద్దయ్యా. మార్గ మధ్యలో పడిపోయిన వారి వలె వినిన వాక్యం మాకు నిష్ప్రయోజనకరంగా మారకుండా మేమందరము ఆ నిత్య రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళటకు నీ కృప మాకు అనుగ్రహించయ్యా. నీ సన్నిధి మాకు దయచేయ. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు ఆయన మనకు అనుగ్రహించి మనల్ని ప్రేమించిన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము కాపుదలయు నడిపింపు మనకును భూలోకమంది సత్యసాక్షులకు తోడుగా ఉండి కాచి కాపాడి బలపరిచి స్థిరపరిచి ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచి సిద్ధపరచును గాక. ఆమేన్. కుమారుని యేసుక్రీస్తు ద్వారా మనకు ఎల్లప్పుడూ విజయం ఇస్తూ విజయోత్సవంతో ఊరేగిస్తున్న ఆ పరమ తండ్రి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రభు అయిన యేసయ్యా త్వరగా రమ్ము, మారనాదా యేసునాదా వేగమే రావయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీరు ప్రతి ఒక్కరితో ఉండి బలపరిచి కృపచేత నింపి సత్యమందు నిలకడగా ఉండినట్లుగా కృప చూపి నడిపించును గాక. అందరికీ వందనములు. May you have a blessed week ahead, a wonderful, powerful, prayerful week ahead. God be with you. అందరికీ వందనములు.